గురూపదేశ రత్నమాల సకల రూపాలు. సత్పదార్థాన్ని గురించి తెలియని వారే దానికి ఒక రూపం లేదంటారు. ఆకాశం వంటి ఆత్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకొని అనుభవించే ఆత్మనిష్ఠుడైన జ్ఞాని యొక్క రూపమే ఆ సత్పదార్థ రూపమని తెలుసుకో. రూపమైన తన శరీరమే తాను అనే బుద్ధి నశించిన వారికే నిరాకారోపాసన సాధ్యమవుతుంది. అట్లు కాకుండా తన శరీర రూపంపై నేను అనే అభిమానం కలవారు చేసే సాధనలన్నీ, అనగా నిరాకార ధ్యానం చేస్తున్నామనుకొని చేసే ప్రయత్నాలన్నీ సాకారోపాసనలే అని గ్రహించు. వివరణ: ఈ గ్రంథంలోని 208వ వచన భావాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తలపులు లేని ప్రజ్ఞతో కూడిన ఆత్మనిష్టతో నిరాకారోపాసన చేయడమే చాలా శ్రేష్టము. ఈశ్వరుని ఈ విధంగా నిరాకారోపాసన చేయటానికి అర్హత లేనివారు ఆయనని సాకారంగా ఉపాసించుట మంచిది. సహజ సిద్ధమైన ఉన్నాను అనే స్ఫురణలో ఉండలేక మోహంతో కర్మవశులై భ్రమిస్తున్న మనుషులు ఈశ్వరునికి భక్తి ప్రేమలతో చేసే సాకారారాధన వలన క్రమంగా చిత్తశుద్ధి కలిగి తద్వారా రూపంపై మోహం నశించి చివరకు పరమాత్మ స్థితిని పొందుతారని తెలుసుకో. వివరణ: స్వరూప ధ్యానం చేయలేని వారు మూర్త్యుపాసననైనా ఆచరిస్తే చివరకు అదే గతినిస్తుంది అని శ్రీ మురుగనార్ అంటున్నారు. బాహ్యంలో అంతరంగంలో శివరూపారాధన చేసే శివభక్తి గల మనసా, సర్వత్రా ఈశ్వరుడు జ్ఞానరూపంగా నిండి ఉన్నాడని మరవకుండా శివారాధన చేయి. శివయోగ సిద్ధి పొందిన జ్ఞానులను సదా సేవించడం వలన మనస్సు నిశ్చలమై హృదయంలో ఆత్మవిచారం ఉదయించి బాహ్య విషయ జ్ఞానం నశించి ఉన్నాను అనే అహం స్ఫురణతో ఆత్మనిష్టలో నిలకడగా ఉంటే పుట్టుకతో వచ్చిన రోగమనే మోహం నశిస్తుంది. వేదాలలో చెప్పబడినట్లు క్రమం తప్పకుండా చేసే అనుష్ఠానాలు మీకు ఈశ్వరునిపై నిజమైన నిశ్చలమైన భక్తి శ్రద్ధలు కలిగించకపోతే ఆ అనుష్ఠానాలతో నీవు పడిన పాటలన్నీ వ్యర్థములని తెలుసుకో. నిత్యము అల్లా పాదాలకు మ్రొక్కే వారికి పాపకర్మల ఫలితంగా పొందే బాధలు మంటలు చల్లారి సుఖాన్నిచ్చే శుభములు కలుగుతాయి. వివరణ: కొందరి మహమ్మదీయులను ఉద్దేశించి చెప్పిన ఉపదేశం కాబట్టి ఈశ్వరుడు అనే పదానికి అల్లా అనే మాటని ఉపయోగించారు. ఈ జన్మలో మరు జన్మలో పొందవలసిన వాటిని గురించి చింతించక ప్రారబ్ధానుసారం కలిగే కష్టాలన్నింటినీ ఎంతో ఓర్పుతో సహించి ఎటువంటి పేదరికంలోనైనా మనస్సు కొంచెమైనా చెదరక ఈశ్వరుని ఆజ్ఞానుసారం నడుచుకో. ఈశ్వరుని పాదాలని చేరటమే తమ జీవిత లక్ష్యమని జీవించే శ్రేష్ఠులైన సాధువులు ఇతరుల అసూయలకు అవకాశమిచ్చే ఆడంబరాలకి చోటివ్వక తమను చూసి జాలిపడే రీతిని నిరాడంబరంగా జీవించడమే ఉత్తమము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.